హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి బోనాల పండగకి వెళ్తున్నాను. ఇప్పుడు ఆషాఢం అంతా బోనాల పండగనే కదండి. ఈ బోనాల పండగకి అందరము వెళ్దామని మా అమ్మ వాళ్ళు మేము వెళ్తున్నాము. బాగా లేట్ అయిపోయింది. వాళ్ళేమో ఫోన్ చేస్తున్నారు. ఇక మా మమ్మీ, మా డాడీ, మా పాప, నేను, మేము అందరం. మా బుడ్డోడు చూడండి, బుడ్డోడు. అరే హాయ్ చెప్పురా. వాడు చెప్తే వాడు ఎట్లయితాడు మన్విత్. ఏ పో అని అంటున్నాడు. మస్తు మంచిగా అనిపించిందండి. ఇంకోటి మా అక్క వాళ్ళ ఇంటికాడ స్పెషల్ ఏంటంటే, మామూలు గుళ్ళకాడికేమో ఒక్కొక్కరు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్తారు. ఇక్కడ మాత్రము దుర్గమ్మకు తీసుకోవాలంటే గుంపుతోటి పోతారు. అది చాలా అమేజింగ్ అనిపిస్తుంది. మెయిన్ పాయింట్ దాని గురించి వెళ్తున్నాము. అదేందో నెక్స్ట్ మీకు చూపిస్తాను, రండి. మాటల్లోనే పడుకుంటూ ఆయనతో షామీర్పేట వచ్చేసినామండి. ఇదిగో షామీర్పేట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే కట్టమైసమ్మ. షామీర్పేట కట్టమైసమ్మ అంటే చాలా ఫేమస్ అయిన టెంపుల్. మళ్ళీ ఇంకోటి అక్కడ లేక్, అంటే చాలా పెద్ద చెరువు. ఈరోజు సండే అని చూడనీకని వచ్చిర్రు చాలామంది. అంటే ఇక బోనాలు చేసుకునే వాళ్ళైతే కాకుండొచ్చు. బయట ఇట్లా టూరిజం లెక్కలు అన్నట్టు ఏం లేదు, కానీ మామూలుగా వచ్చి విజిట్ చేసి వెళ్తుంటారు. కానీ చూడ్డానికైతే చాలా బాగుంటుంది. అదేంటంటే ఈవినింగ్ టైం కాబట్టి చాలా సూపర్గా అనిపించింది. ఇంకోటి వాతావరణం అంతా ఇట్లా కూల్గా ఉందన్నట్టు, చాలా బాగా అనిపించింది. అంతా గ్రీను వాటరు. ఎప్పుడు మేము ఇటు నుంచే పోతుంటాం, ఇటు నుంచే వస్తుంటాం, కానీ ఒక్కసారి మేము పోము రాము. అన్ని వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారని మేము సంతోషపడాలి, వాళ్ళు సంతోషపడడం కాదు. ఎంతమంది వచ్చిర్రో. నేను కెమెరాలను జూమ్ చేయలేదండి, కానీ ఆ రోజు సండే కాబట్టి పిచ్చి మంది, చాలామంది వచ్చిర్రు. అంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరితే మొక్కులు తీర్చుకుంటారు. అట్లా అని ఒకప్పుడు ఈ రోడ్డు చిన్నగా ఉండేనంట. ఇక అమ్మవారు మొక్కులు నెరవేరుస్తున్నారు. గుడి పెద్ద చేసిర్రు, దాంతోపాటు రోడ్డు కూడా పెద్ద చేసిర్రు. కానీ చాలా మహిమగల్ల అమ్మవారు. మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ వస్తే విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ప్రతి సండే కనుక ఇక్కడనైతే పండుగ, అందరిలో ఆషాఢంలో బోనాల పండుగ అయితే ఇక్కడైతే ఎవ్రీ సండే పండుగ. ఏదైనా న్యూ వెహికల్ తీసుకున్నా, ఏదైనా కానీ ఏది తీసుకున్నా కానీ ఇక్కడికి వచ్చి మేమైతే పూజ చేయించుకుంటాం. అంటే చిన్న బైక్ అసుడిదైనా కానీ మేము ఇక్కడే పూజ చేయించుకుంటాము. ఇప్పుడు మేడ్చల్ చౌరస్తా దాటినాము. నెక్స్ట్ మా అక్క వాళ్ళ ఊరేగా ఇంకేంటి తుర్కపల్లి అంటే మీకు కూడా తెలిసి ఉండొచ్చు. ఇక్కడ కరోనా టైంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి ఇక్కడ మనకు వ్యాక్సిన్ అనేది తయారు చేసింది. భారత్ బయోటెక్లా రెడీ అయిన వ్యాక్సిన్ని చూసి ఇక్కడ ఓపెన్ చేసి వెళ్ళిండని టాకు కాదు, అది నిజంగా రియల్గా న్యూస్లో వచ్చింది. మేము చూసినాం, మీరు కూడా చూసి ఉండొచ్చు, కాకపోతే మర్చిపోవచ్చు. కానీ ఇక్కడ చాలా కంపెనీలు అండి, అన్నీ మన వ్యాక్సిన్ గురించి చాలా బాగా ఉన్నాయి. ఒకప్పుడు చాలా పల్లెటూరు ఉండే మా అక్కని ఇచ్చినప్పుడు, కానీ ఇప్పుడు చూసినావా రూపాయికి కూడా ఏ వస్తువు చెల్లదు ఇక్కడ. ఓకే, నేను ఒకటి అన్నాను. ఇది మినీ సిటీ అంట. అప్పట్లో వార్తల్లో కూడా చెప్పినారు, ఇది మినీ సిటీ అవుతుంది, సిటీ అవుట్స్కట్ ఏరియా అని. అందరి ఇళ్ళల్లో కన్నుల పండుగ. ప్రతి ఒక్క ఇంటికి బండ్లు, కార్లు, అంతా మొత్తం ఇట్లా జాతర లెక్కలు ఉన్నది ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో. అంటే బోనాల పండుగ అంటేనే అదే స్పెషల్. అందులోటి ఇంకోటి కొంచెం ఊరు పెద్దగా ఉన్నదనుకో, ఇక వాళ్ళు చాలా మందిగా అనిపిస్తారు. మాలాంటి చిన్న ఊర్లో అయితేనైతే ఏదో మూలకు పోతుంది, వీళ్ళ ఊరు చాలా పెద్దది. ఇదిగో ఒకప్పుడు ఇవన్నీ పెంకిళ్ళు ఉండేటి, అట్లాంటివి చూడు బిల్డింగ్లు అయిపోయినాయి. కారు పోనీకి కూడా ప్లేస్ లేకుండా అయిపోయింది. ఇక నెక్స్ట్ వచ్చేసినామండి. ఇంకో మా వాళ్ళందరూ బయట నిలబడ్డారు చూడండి. ఇదే మా అక్క వాళ్ళ ఇల్లు. ఇంట్లోకి వెళ్తున్నాం. మేము బోనాలు ఆల్రెడీ
పోచమ్మకు గడిమైసమ్మకు బోనాలు వెళ్ళిరంట. మా కోసము వెయిట్ చేసి ఇంకా వీళ్ళు వచ్చేటట్టు లేరు అనుకొని వాళ్ళు వెళ్ళేసి వచ్చారు. ఓన్లీ దుర్గమ్మకు మాత్రమే ఉంది. అది నైట్ తీసుకుపోతారు కాబట్టి అదొక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇక చూడు మా వాళ్ళు వంట చేయలేదు, వంట చేస్తున్నారు. ఏదైనా కానీ పండగ చేసినప్పుడు ఇంట్లో జనాలు ఉంటేనే అది పండగ అనిపిస్తుంది, లేకపోతే అది పండగ లెక్కలు ఉండదు. అంటే మామూలుగా ఉండే టైంలోనైతే మనం ఒకరో ఇద్దరం ఉంటాం, కానీ పండగ అని అంటే నలుగురితోటి పండుగ. ఇక చూడండి ఇక్కడ అమేజింగ్, నేను చెప్పింది ఇప్పుడు ఇదే. ఇక్కడ చూడు బోనాలన్నీ ఒకేసారి వెళ్తాయి. నిజంగా నాకైతే దేవత కనుక దీపాలలో వెలుగుతున్నట్టే అనిపిస్తున్నది, అంత బాగా అనిపించింది. అది చూడ ఆ నైట్ టైంలో దీపాలన్నిటివి ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఒక్కొక్కరు జమ కూడి ఇట్లా బొడ్రాయి దగ్గర అందరు కలిసి వెళ్తారంట. ప్రతి ఒక్క ఊర్లో సేమ్ ఇట్లనేనంట. ఇక అండి ఆఖరికి వచ్చేసినాం ఇక గుడి దగ్గరికి. ఎంతమంది జనాల్లో. ఒకప్పుడు నేను అంటే ఇయర్కి చేంజ్ అవుతుంది. పోయిన సంవత్సరము కిందంతా కొంచెము ఇట్లా మట్టిలాగా ఉండేది. ఈ సంవత్సరం అయితే బిందాస్గా చేసిరనుకొని ఆ దీపాలు చూడండి. అంటే ఇక్కడ నైటు అమ్మవారు వచ్చి ఆ దీపాలనన్నీ చూసి ఆమె సంతోషం అనేది అట్లా చూసుకొని వెళ్తుందని అదొక నమ్మకం. అందుకని నైట్ బోనాలు ఇక్కడనే పెట్టేసి వెళ్తారు. మీకు డౌట్ రావచ్చు, తెల్లారి అవి బోనాలు ఎత్తుకపోతారంటే వాళ్ళకి గుర్తు ఏంది అని. అంటే వాళ్ళకు బోనం కింద తెచ్చిన చుట్టబట్ట ఇట్లా జరిగిందండి.